జాగ్రత్త. అయ్యో చేతు, అయ్యో దేవుడా, నువ్వే కట్టెక్కించాలి తండ్రి. నాకేం కాలేదు ఆంటీ, నాకేం కాలేదు. చేతులు మనల్ని వెళ్ళమని చెప్పాడు. ఏంటే నీ తెలివితో నా నోటు నుంచి నిజం చెప్పించాలనుకున్నావు. అయ్యో పాపం, బెడిసి కొట్టి ఒక్క బొర్ల పడ్డా. కాలం ఎప్పుడు మీ వైపే ఉండదండి, అప్పుడప్పుడు మా వైపు కూడా వస్తుంటుంది. అప్పుడు ఖచ్చితంగా దొరుకుతారు. ట్రై చేసుకోవే, నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించుకో. నీకు దమ్ము సత్తా ఉంటే మమ్మల్ని పట్టుకో. ఆ రోజు మా నోటితో మేమే ఒప్పుకుంటాం. ఆ రోజు అతి దగ్గరలోనే ఉందండి. నిజం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. సేమ్ టు యు. హలో బ్రిలియంట్ బేబీ, మన ఇల్లు అట్టు. నాకు అర్జెంటుగా ఒక 5,000 కావాలి. సారీ బుజ్జి, ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేరు? నా చేతుకున్నాయే 10,000, అందులో నీకు 5,000 ఇస్తే ఎలా తినాలి, ఎలా కడుక్కోవాలి? చాలండి మీ కామెడీ. నేను అడిగింది మీ వేళ్ళు కాదు, డబ్బులు. ఓ అలాగా? ఎందుకు బుజ్జి? నా మేకప్ మెటీరియల్ అయిపోయింది. దరిద్రం వదిలిపోయింది. ఏంటి? ఏం లేదు బుజ్జి, మేకప్ లేకపోయినా అందంగా ఉన్నావు కదా, దానికోసం 5,000 ఎందుకమ్మా? మేకప్ వేసుకుంటేనే అడ్డమైన వాళ్ళ వెనకాల పడుతున్నారు. ఇంకా మేకప్ లేకపోతే నా బతుకు బస్ స్టాండే. నాకు 5,000 కావాలి. ఇస్తారా ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తా బుజ్జి. ఎప్పుడు? ప్యాకెట్లు గెలిచాక. ఎప్పుడు గెలుస్తారు? ఆడగానే. ఎప్పుడు ఆడతారు? నువ్వు 10,000 ఇవ్వగానే. నేను 10,000 మీకు ఇస్తే మీరు పేకట్ ఆడి దాంట్లో 5,000 నాకు ఇస్తారా? అవును బుజ్జి. ఎప్పుడు ఇస్తావు? చంపేస్తాను. నేనేం ఇవ్వను, మీరు నాకేమి ఇవ్వక్కర్లేదు. వెళ్ళండి. థ్యాంక్స్. వెళ్ళండి. డబ్బులు జేబులో పెట్టుకుని నాటకాలు ఆడతారా? చెప్తానుండండి. చిచి, శిరీష్ బుర్రలాగా ఈయన పరుసు కూడా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఇది మళ్ళీ ఫోటో జేబులో పెట్టుకుని మరీ తిరుగుతున్నారు అంటే విషయం ఎంత దూరం వెళ్ళిందో దీన్ని ఇక్కడితో వదలకూడదు. అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను. చెప్తానుండండి. రంగా, నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి. 10,000? ఎందుకు? నేను పొంగరం కొనుక్కోవాలి. పిచ్చి బంగారానికి 10,000 ఎందుకే? 20 రూపాయలు ఇస్తా, వెళ్ళి కొనుక్కో. నో, ఈసారి గోల్డ్ రింగ్ కొనుక్కుంటా. నువ్వే బంగారానివి, నీకు బంగారం ఎందుకే? వెదవ నాటకాలు వద్దు. నిజంగా నేను బంగారమే అయితే నువ్వు ఆ మళ్ళీ వెనకాల పడవు. ఎక్స్ట్రా చేయకుండా 10,000 ఇవ్వండి నాకు. ఖచ్చితంగా ఇస్తానే. ఎప్పుడు? ఇప్పుడు నేను ఒక దూడ తెచ్చా, ఆ దూడ పెరిగి పెద్దదయ్యి ఇంకో దూడ కంటది. ఆ దూడ పెద్దదయ్యాక దాన్ని నమ్మేసి నీకు డబ్బులు ఇచ్చేస్తా. ఇస్తావా, నన్ను చావమంటావా? నాకంత అదృష్టం కూడా. చచ్చిపోవే, వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఏం లేదు, నీకెందుకే అంత ఆవేశం? ఉండు, మా ఫ్రెండ్ అప్పటికైనా నీకు డబ్బులు ఇస్తాను. హలో, ఎరా సుబ్బారావు, ఎక్కడున్నా? నాకు తెలుసులే నీ దగ్గర డబ్బులుంటాయని. చెప్తా. పర్సు
వచ్చావా? చెప్తా నీ సంగతి. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఓ, ఏంటే 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 మీ గొడవ ఏంటే? ముందు ఇవి చూడండి. ముందు నా పర్స్ చూడండి అత్తయ్య గారు. అయ్యో అయ్యో, ఇద్దరి పర్సులు ఒకేసారి చూసానే, బాగున్నాయి. ఎక్కడ కొన్నారు? అయ్యో, చూడాల్సింది పర్సులు కాదు, పర్సులో ఉన్న ఫోటో ఇదిగో చూడండి. చూడండి. హ? హ? అరే, ఇది మన మళ్ళీ ఫోటో కదూ. అయ్యో, ఎంత బాగుందో. పైకి కనబడదు గాని అదంటే మీకు వల్లమాలిన అభిమానమే. అందుకే పైకి ఎంత తిట్టుకున్నా పర్సుల్లో దాని ఫోటో పెట్టుకున్నారు. చాలేండి, ఇవి మా పర్సులు కావు. మరి మీ మీ అబ్బాయి అబ్బాయిల పర్సు. పర్సులు. వాళ్ళ పర్సులో మళ్ళీ ఫోటోలు ఎందుకున్నాయి? ఆ మాట మేం అడగాలి. మా మొగుళ్ళ దగ్గర దాని ఫోటో ఉందంటే అర్థం ఏంటత్తయ్య గారు? అయ్యో, పెళ్ళైన మగాడు పెళ్లి కాని అమ్మాయి ఫోటో పర్సులో పెట్టుకుని తిరుగుతున్నాడు అంటే అర్థమేంటి అత్తయ్య గారు? అయ్యో, ఏముందమ్మా, పొద్దున్నే మీ మొహాలు చూడలేక దాని ఫోటో పెట్టుకొని ఉండుంటారు. చాలే ఆపండి, కొడుకుల్ని సమర్థించడానికి మీకు సిగ్గులేదు? అలాంటి వాళ్ళని వెనకేసుకు రావటానికి మీకు బుద్ధి లేదు. ఏయ్, అలాంటి అమాయకుల్ని అనుమానించడానికి మీకు సిగ్గులేదే? ఛీ, అన్నా చెల్లెల అనుబంధాన్ని అనుమానించడానికి మీ ఇద్దరికి బుద్ధి లేదే? ఆ? అన్న చెల్లెల అనుబంధమా? ఆ? ఎవరిదమ్మా? ఆ, నా కొడుకులది, నా మల్లిది. ఆ. అంటే ఆ మళ్ళీ మీకు కూతురా? ఛీ, 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 ఛీ. నా మేనకోడలే. ఆ. మరి ఏ వరుసతో చెల్లెలవుతుందంటున్నారు? అయ్యో, వరసకి మరదలే అయినా ప్రేమతో చెల్లెళ్ళా చూసుకుంటున్నారే, ఆ అభిమానంతోనే ఫోటోలు పెట్టుకున్నారే తప్ప మీరు అనుకుంటున్నట్టు అడ్డమైన ఉద్దేశంతో కాదు. నా కొడుకులు నిప్పులే. అంటే మళ్ళీ కాదా? ఆ మళ్ళీ కూడా నిప్పేనే. ఆ నిప్పే మా కాపురాల్ని కాల్ చేసేలా ఉంది. తనని వెంటనే బయటికి పంపించేయండి అత్తయ్య గారు. ఇదిగో చూడండి, త్వరలో దాన్ని పెళ్లి చేసే బాధ్యత నాది. అప్పటిదాకా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మేము తొందరపడకపోతే మీ కొడుకులు తొందరపడేలా ఉన్నారు. అలా జరగదే. ఎందుకు జరగదు? ఛీ! ఎందుకంటే మళ్ళీ వాణ్ణి పెళ్లి చేసుకోవద్దు. ఏ ఎందుకు చేసుకోదు? అది ఆడదు కదా? అయ్యయ్యయ్య, కాదే. కాదా? ఆడది కాదా? అవునే అవునే, అది ఆడది కాదు. ఛీ! ఒసేయ్, అది ఆడదాని రూపంలో ఉన్న ఆదిశక్తి. దాని జోలికి వెళితే ఎవరైనా బోర్డుదైపోవలసిందే. అనవసరంగా మీరు కూడా దాని జోలికి వెళ్ళకండి. సర్వనాశనం అయిపోతారు. వెళ్ళండి. ఛీ! అయ్యో, లెక్కలు చూసుకోవడమే మర్చిపోయాను. ఛీ! వెళ్ళండి. అది కాదత్తయ్య గారు. ఏది కాదు అత్తయ్య గారు. అయ్యో అయ్యో. లాభం లేదే, అత్తయ్య గారు ఇలా వినరు. వేరే రూట్ ని వెతుక్కోవాల్సిందే. చెప్తా, ఇంకెందుకు చూడడం, పదా. ఎవరు లేరు కదా. ఆహా, మళ్ళీ నా బంగారు మళ్ళీ కట్టుకున్న పిల్లం మేకప్కి డబ్బులు అడిగినా లేవని అబద్ధాలు చెప్పి నీకోసం ఈ బంగారు ఉంగరం తెచ్చా. దానికి ఉంగరమా? కళ్ళు తెరిసినా నువ్వే, కళ్ళు మూసినా నువ్వే. నిన్ను వదిలి బ్రతకలేను మళ్ళీ. అందుకే నిన్ను నాదాని చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. ఆహా, అందుకోసమే ఈరోజు రాత్రి ఈ రింగు నీ ఏలుగు తొడిగి నిన్ను నా సొంతం చేసుకుంటాను. యా. అమ్మ బద్రిగా, ఎంతకు తెగించావురా? అంటే ఈ రింగుతో దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? సరే, నేను బ్రతికుండగా ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. నా దురదృష్టం ఆ కప్ప ముఖంది నా పెళ్ళామైంది. ఏదేమైనా నేను నిన్నే పెళ్ళాడతా మళ్ళీ. ఆహా.
ఎవరు చూడట్లేగా? మళ్ళీ వస్తున్నా మహూనా. రేయ్! అయిపోయావురా. ఆడతావా? దాన్ని పెళ్ళి ఆడతావా? నీ పెళ్లి నేను చేస్తానురా. నేను చేస్తాను, వస్తున్నాను. ఎవరు లేరులే. మళ్ళీ ఈ ఉంగరం నీ చేతికి ఎప్పుడెప్పుడు తొడుగుతానా, నీ చెయ్యి ఎప్పుడెప్పుడు అందుకుంటానా అని మనసు తెగలాగేస్తున్నా. మళ్ళీ నిన్ను చూసిన ఫస్ట్ రోజే ఫిక్స్ అయిపోయాను, నువ్వు నా ఫస్ట్ వైఫ్ అని. ఫస్ట్ వైఫ్ అంటే నేను సెకండా? తొంగు సచ్చినోడు. బ్యాడ్ లక్ మళ్ళీ. అందుకే ఒక కుక్క మూతి చుప్పనాటిది నా పెళ్ళమైంది. అదే నిన్ను చూసుంటే నువ్వే నా పెళ్ళమయ్యేదానివి. నాది కుక్క మూతి సుప్పనత్తి మొహమ. నువ్వే తోకలేని ఈకగాడివి, వరదలో పురదలాంటోడివి. ఎవరు అడ్డొచ్చినా ఆఖరికి నా నగల పెళ్ళం వద్దన్నా సరే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాత్రికి ఈ ఉంగరం నీ వేలుకు పెడతా, నిన్ను నా దాన్ని చేసుకుంటా. చేసుకోరా, దానికి నీకు కలిపి వెండి తీస్తానుగా. వస్తున్నాను మళ్ళీ, వస్తున్నా. ఎవరు లేరుగా? ఎవరు లేరులే. మళ్ళీ మళ్ళీ అయిపోయావురా, నువ్వైపోయావు. లతక్క, లతక్క. అక్క తలిపేస్తా. రారా పద. చెల్లి, అక్క, మీ బావకి ఇదిగో ఈ రంభ తెగ నచ్చేసిందట. మీ మరిదికి కూడా ఈ అప్సరస పిచ్చి పిచ్చిగా నచ్చేసిందంటక్క. దీని వేలికి రింగు తొడిగి నాకే సవితిని చేస్తాడంట. మీ మరిది కూడా నాకు సవితిని చేద్దామని డిసైడ్ అయ్యాడక్క. దీని బారి నుంచి మన భర్తల్ని కాపాడుకోవాలి. అయితే గమ్ము మాతని హెల్ప్ అడగాలక్క. ఇదిగోవే గమ్ము రెడీనే. పూసేద్దామక్క. ఇదిగో చెయ్యి గట్టిగా పట్టుకో, సరేనా? నేను గమ్ము రాసేస్తాను. అలాగే అక్క. పట్టుకోమంది నా చెయ్యి కాదే, దాని చెయ్యి. పట్టుకో. ఇదిగో కింద పెట్టు, కింద పెట్టు. ఇదిగో ఆ చేతికి నువ్వు పూసే. నీతో చావుచ్చి పడింది కదే. అయ్యో, మొత్తమంది నీ చేతి కదే, దాని చేతికి. సరే నేను లాగుతాను, నువ్వు వెనక్కి లాగు. దిక్కుమాలిద్దన్న, ఒక్క పని కూడా మంచిగా చెయ్యవు కదే. సరే త్వరగా రాయి, వెళ్ళు వెళ్ళు. నిన్ను చంపియాలి. చాలు చాలు, మన మొగుడుగాళ్ళు వచ్చే టైం అయింది, మనం వెళ్ళి దాక్కుందాం పద. నిన్ను ఇలా కదే, అయిపోయింది నీ పని. పద పదక్క.
మళ్ళీ ఎంత చక్కగా పడుకున్నాం మళ్ళీ. ఆహా. ఆహా. ఇలా పడుకుంటే ఎంత అందంగా ఉన్నావు మళ్ళీ. ఇలా నీ పక్కన ఎప్పుడు పడుకుంటాను. ఎవరు బాబు కొట్టింది? నా భ్రమ ఉంటుందిలే. మళ్ళీ నేను ఇలా దొంగచాటుగా చూస్తాను అనుకోలేదు. కొంచెం బాధగానే ఉందిలే కానీ తప్పదు మళ్ళీ. మళ్ళీ ఐ లవ్ యూ మళ్ళీ. నీకోసం ఒక చిన్న గిఫ్ట్. ఈ ఉంగరం నీ వేలుకు తొడిగితే దాదాపు మన పెళ్ళి అయిపోయినట్టే. బా ఏంటబ్బా ఈ ఏలు ఇంతలా ఉందేంటి? పర్సనాలిటీ అలాంటిది. పర్వాలేదులే, ఈ ఏలుకి పెట్టేస్తా. ఓకేనా? పట్టేసింది. ఆహాహా. మళ్ళీ నా ప్రాణం పోయిన ఈ చైన్ వదలను. నా పిల్ల మీదొట్టు. ఆహాహా. నాకు ఇలాగే ఉండిపోవాలనుంది కానీ ఉండలేను మళ్ళీ. ఏయ్, రేపు కలుస్తానే. బాయ్. ఏంటబ్బా గ్రిప్ ఇలా ఉంది? ఏమైంది? చెయ్యి ఇలా అతుకుపోయింది. ఇప్పుడు నుంచే మన అటాచ్మెంటా? పర్వాలేదులే కానీ ఏమైంది మళ్ళీ? చెప్తానుండండి. ఏంటబ్బా చెయ్యి రావట్లేదు? ఓ, నా చెయ్యి ఇలా ఇరుక్కుపోయింది తల్లి. అయ్యో మళ్ళీ డార్లింగ్. వీడొచ్చాడేంటి? ఇప్పుడేం చేయాలి? ఏమనుకోకు మళ్ళీ. మళ్ళీ డార్లింగ్, నేను వచ్చేస్తున్నా. మళ్ళీ నా స్వీటీ. ఇదేంటి ఇంతలా ఉంది? ఓహో, ఆనందంలో బాగా ఉబ్బినట్టుంది. మళ్ళీ మై డార్లింగ్, మళ్ళీ ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న దూరం చెరిగిపోతుంది. నువ్వు నా వైఫ్గా నా లైఫ్లోకి రాబోతుంది. ఈ రింగు తొడిగి నిన్ను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంకా మన ఎవ్వరూ విడదీయలేరు. మళ్ళీ అమ్మరంగా నువ్వు రింగు తొడిగేస్తే అది ఎవరి పెళ్ళం అవుతుందిరా? వరుసలు మారిపోతారా దరిద్రుడా? వీడు ముఖానికి రొమాన్స్ కూడానా? నిన్నిక వదలను మళ్ళీ. మనం కూడా జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటాను. వస్తానే, బాయ్.
ఏయ్ దొంగ చేయి పట్టుకున్నావా? మళ్ళీ వస్తాగా వదిలి. వ్యవహారం చూస్తే ఇది పట్టుకున్నట్లేదండి, అతుక్కున్నట్టుంది. అయ్య బాబాయ్, ఏంటి ఇలా బుక్ అయిపోయాను? రాలేదండి ఇది. ఏమైంది?